కృష్ణం వందే జగద్గురం. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని చూద్దాం పదండి. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో విశ్వకర్మ సాలగ్రామంపై చేసిన కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని రుక్మిణీదేవి అర్చిస్తూ ఉండేది. కాలక్రమేణా జలప్రళయ సమయంలో ద్వారకతో సహా ఈ విగ్రహం కూడా నీట మునిగింది. मरीचीर्मतामस्मि नक्षत्राणां शशि वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना रुद्राणां शङ्करश्चास्मि युक्तेषु यक्षरक्षसां वसूनां पावकश्चास्मि मेरुश्चितरिणाम् జలప్రళయ సమయంలో నీట మునిగిన ఈ విగ్రహం 13వ శతాబ్దంలో శ్రీ మధ్వాచార్యుల వారికి దొరికినప్పుడు వారు ఉడిపిలో ప్రతిష్ఠించారు.
నిత్యము చిరునవ్వుతో భక్తులని అనుగ్రహించే ఈ కృష్ణ పరమాత్మని భక్తులు అన్నబ్రహ్మ, ఉత్సవ బ్రహ్మగా కొలుస్తారు. దానికి ప్రతీకగా నిత్యము అన్నదాన సేవ, రథోత్సవ సేవ జరుగుతాయి. వర్షాకాలంలో తప్ప నిత్యము రథోత్సవం జరిగే ఏకైక ప్రదేశమే ఉడిపి. పూర్వము కనకదాసు అనే భక్తుడు నిత్యము కృష్ణనామ సంకీర్తన చేస్తూ మనసు నిండా కృష్ణ పరమాత్మను నింపుకొని ఆయన సందర్శనం కోసం వచ్చినప్పుడు ఆయనకు ఆలయ దర్శనం నిషేధించి ఆయన్ని బంధించి హింసిస్తారు. ఆ బాధలు తాళలేక కనకదాసు ఆర్తితో కృష్ణ పరమాత్మను ప్రార్థించినప్పుడు భక్తవత్సలుడైన కృష్ణ పరమాత్మ కనకదాసు వైపు తిరిగి గోడ బద్దలు కొట్టుకుని మరీ దర్శనాన్ని ఇస్తాడు. ఉడిపిలోని శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం పూర్తి చేసుకొని మ్యాంగ్లూర్కి బయలుదేరాం.